విశాఖపట్నం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వీఎంఆర్టీఏలో ఆర్థిక పరిపాలన అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ల నిర్వహణలో భాగంగా అవకతవకలు, ప్రభుత్వ నిధులను ప్రైవేట్ బ్యాంకులకు బదిలీ చేయడం, గెస్ట్ హౌస్ ను అద్దె చెల్లించకుండా వినియోగించడం, ముఖ్యంగా మొబిలైజేషన్ అడ్వాన్సుల చెల్లింపులు నిబంధనలు ఉల్లంఘించారని కూడా అదేవిధంగా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశాలపై ఫారెన్సిక్ ఆడిట్ తో పాటు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏగా ఉన్నటువంటి సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ ఏడాది జనవరి నుంచి గత నెల జూలై 31వ తారీఖు వరకు సుమారు 120 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్స్ట్రుమెంట్లని బ్రేక్ చేసి విఎంఆర్డీఏ కమిషనర్ నేతృత్వంలో 120 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్స్ట్రుమెంట్లని దుర్వినియోగం చేశారు. ఏదైతే గతంలో ఉడా చెల్లించినటువంటి ఆదాయ పన్ను ఉందో దానికి సంబంధించి 223 కోట్ల రూపాయలు విఎంఆర్డీఏకి ఐటీ శాఖ నుంచి తిరిగి వెనక్కి వచ్చినటువంటి 223 కోట్ల రూపాయలని ప్రైవేట్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు విఎంఆర్డీ అధికారులు వేయడానికి భారీ ఎత్తున మామూలు వసూలు చేశారు. దాంట్లో భాగంగానే 75 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ ఏదైతే వీళ్ళు ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో రాజమండ్రి హుకుంపేట చెందినటువంటి బ్రాంచ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో సంస్థ పరిధిలో కానిటువంటి బ్యాంక్ కి ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకోకుండా 75 కోట్ల రూపాయలని 2 నెలల పాటు ఆ అకౌంట్ లో ఉంచడం వల్ల సంస్థకి ₹1 కోటి నష్టం వాటిల్లింది. 120 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఏవైతే అన్యాయంగా ఖర్చు చేశారో దానిపైన సోషల్ ఆడిట్, ఫారెన్సిక్ ఆడిట్ జరపాలని, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఇవాళ కోరడం జరిగింది.